ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలోని సర్కిల్ బోర్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే నిత్యం వందల కొద్ది వాహనాల రాకపోకలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. దీనికి సంబంధించి అయితే కొంత రోడ్డు కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రౌండ్కి సంబంధించి అయితే ఇక్కడికి వచ్చిన వాహనాలు అయితే కొంత అటువైపు అయితే వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడికి వస్తున్న వాహనాలు అతి వేగంతో అయితే వస్తుంటాయి. అంతేకాకుండా అతి భారీ వాహనాలు అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఇటు గ్రానైట్ కావచ్చు, క్వారీకి సంబంధించిన వాహనాలు సైతం పెద్ద ఎత్తున ఈ దారిని అయితే వెళ్తుంటాయి. దీనికి సంబంధించి అయితే ఇటు వస్తున్న వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పినట్లయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికైతే కొంత దీన్ని సుందరీకరణ చేయాలని అయితే కొంత స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఉద్దేశించి అయితే ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఎట్లా కొనసాగుతుంది? అంతేకాకుండా నిత్యం ఇక్కడ ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో కుదురుపాక రౌండబౌట్ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి చౌరస్తా కుదురుపాక రౌండబౌట్ చౌరస్తా ఏదైతే ఉందో అట్టహాసంగా నిర్మాణం చేసిరే తప్ప కానీ దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టకుండా మధ్యలోనే గాలికి వదిలేసుట్లా, ఇది తూతూ మంత్రంగా వదిలేసుట్లా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇక్కడ వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, పెద్ద పెద్ద లారీలు వచ్చే పరిస్థితి లోపల ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. కాబట్టి ఈ కుదురుపాక రౌండప్ బోర్డు ఏదైతే ఉందో దీని మీద దృష్టికరించాలని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా ఇది ఒకటనే కాదు, అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి పక్కకు జరిగిన నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ ఆశలో అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వేములవాడ నుంచి కరీంనగర్కి వచ్చే రహదారి పెద్ద ఎత్తున నిత్యం వేల వాహనాలు తిరుగుతుంటాయి. కాబట్టి ప్రమాదాలు జరిగే సందర్భం ఈ రౌండప్ బోర్డు కాడ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అధికారులు యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సుందరీకరణ ఈ పెద్ద ఎత్తున ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా నిర్మాణ సైజు తగ్గించి సుందరీకరణ చేయాలని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరి దృష్టికి తీసుకెళ్లారా? ఎలా ఉంది రెస్పాన్స్ అండి? గతంలో కూడా ఎన్నో సందర్భాలలో అధికారుల దృష్టికి తేవడం జరిగింది. నిమ్మకు నీరెత్తనంటే వ్యవహరించారు తప్ప కానీ ఎక్కడ కూడా పరిష్కారం అనేది చూపించిన దాఖలు లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరిచి ప్రజల యోగక్షేమాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే ఇక్కడైతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వీటిని అయితే సుందరీకరించాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే మరమ్మతులు అయితే చేయాలని చెప్పేసి అయితే సిపిఎం మండల పార్టీ తరఫున అయితే మేమైతే వేడుకుంటున్నామని చెప్తున్నారు. ఏమైనప్పటికైతే మనమైతే దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చిన వాహనాలకైతే ఇక్కడ పూర్తిగా అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతవరకు అయితే ఇక్కడ ఒక పోలీస్ సంబంధించిన హెచ్చరికలు సైతం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వీడియో సైతం కొంతవరకైతే వైరల్ అయిన పరిస్థితి సైతం మనం చూసాము. ఎందుకంటే ఇక్కడ హెల్మెట్ లేకపోవడం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఇక్కడ వస్తున్న వాహనదారులు అయితే దీన్ని చూసి అయితే పోలీసులు ఉన్నారని అయితే భ్రమపడడం జరుగుతుంది. దీనివల్ల అయితే కొంతవరకు వాహన ప్రమాదాలు తగ్గే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికైతే ఇక్కడ దీనికి సంబంధించి రోడ్లు పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడైతే పూర్తిగా ఇక్కడ నీరు అయితే చేరిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని అయితే మరమ్మతులు చేయాలని చెప్పేసి అయితే సిపిఎం పార్టీ అంతేకాకుండా ఇక్కడ స్థానికులు అయితే వేడుకుంటున్నారు. గత కొన్నిసార్లు అయితే మేము ప్రభుత్వం దృష్టికి అంతేకాకుండా అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్ళాము. దీనికి అయితే మరమ్మతులు అయితే చేయట్లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేసి రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.